హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ వ్లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనము బీరకాయ కూర చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బీరకాయల కూర చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దానికోసం నేను కేజీ బీరకాయలు తీసుకున్నాను. కేజీకి 4 వచ్చినాయి. 2 టమోటాలు, 4 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, మెంతం కూర తీసుకున్నాను. ఫస్ట్ బీరకాయలను మొత్తం దీనిపైన పొట్టంతా తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా తీయాలో తీసి చూపిస్తాను. ఇట్లా బీరకాయని తీసుకొని మొత్తం ఇట్లా దీంతో పొట్టంతా తీసేయాలి. దీనిపైనది బాగా నీట్గా తీసుకోవాలి. ఇట్లా మనకి ఇది ఉందనుకోండి పైన ఇట్లా కొద్దిగా ఉన్న కరకర ఉంటుంది కాబట్టి ఇట్లా నీట్గా తీసుకోవాలి. ఇలా మొత్తం తీసేయాలి నీట్గా. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం నీట్గా తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అంతా మనం పొట్టు తీస్తే పొట్టే సుమారుగా వచ్చింది. ఇవి కేజీ బీరకాయలు ఫ్రెండ్స్. ఇవి చూడండి ఎంత కొద్దిగా అయినాయో. మనకు అర్ధ కేజీ కూర వాళ్ళే మనం కేజీ తీసుకోవాలి. మేము కేజీ తీసుకున్నాను. చూడండి మొత్తం తీస్తే ఇట్లా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని కడుక్కొని కట్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా కడుక్కున్నాను. బాగా 2-3 సార్లు కడుక్కున్నాను దీనిలను. ఇప్పుడు మనం దీనిని కట్ చేసుకుందాము. ఇప్పుడు కట్ చేసుకునే ముందు మనం దీన్ని చేదు ఉన్నాయో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. కొనేటప్పుడే చూసుకోవాలి. ఆ అక్క బాగున్నాయని ఇచ్చింది నాకు. సో ఇప్పుడు చూస్తున్నాను దీనిని చేదు ఉన్నాయో లేదా అని. ఇట్లా మధ్యలో తీసి కండ తీసి చూడండి. మనకు చేదు ఉందో లేదో అప్పుడు తింటే తెలుస్తుంది. ఇదేం చేదు లేదు ఫ్రెండ్స్. ఇంకోటి చూద్దాము. ఇప్పుడు ఇది కూడా కట్ చేసుకొని చూద్దాము చేదు ఉందో లేదో. ఇది కూడా లేదు ఫ్రెండ్స్. ఇది చూద్దాము. ఇట్లా మొత్తం చెక్ చేసుకోవాలి మనము. ఒక్కటి మనం చెక్ చేసుకోకుండా మనం వండినామంటే చేదు వస్తుంది కూర. మొత్తం చెక్ చేసుకొని మనం చేదు లేదంటే మనం కట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఏవి చేదు లేదు ఫ్రెండ్స్, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాము. చూడండి ఎలా కట్ చేస్తానో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. మరీ సన్నగొద్దు, మరీ లావుగొద్దు. ఇట్లా మీడియంగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఇవి మగ్గిపోతాయి తొందరగా. మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఇంతమైనా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఉడికే లోపల మామూలుగా వస్తాయి ఇవి. మరి లావు కట్ చేసుకుంటే బాగుండదు. అన్నీ ఇలానే కట్ చేసుకోండి. అన్నీ కట్ చేసింటే ఈ 9 అయ్యి మొత్తం ఇట్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఉల్లిగడ్డలు, టమాటాలు కట్ చేసుకుందాము. ఇవి కూడా సన్నగా కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిగడ్డలు కట్ చేసుకుందాము. మొత్తం ఏమైనా తోలు తీసేసినాను. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు ఇట్లా కట్ చేసుకున్నాము. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాము.
టమాటాలు కూడా కట్ చేసుకుందాము. ఇవి కూడా చిన్నగా కట్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని కట్ చేస్తున్నాను. ఇందాక నేను కడిగి పెట్టినాను. ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని ఇట్లా మధ్యలో కట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వండుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా పోవాలి. పోయేంత వరకు మనం వెయిట్ చేద్దాము. ఇప్పుడు మనము 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. బీరకాయలో వాటర్ ఏం కాబట్టి మనం ఆయిల్లోనే మగ్గించుకోవాలి. బీరకాయలో వాటర్ ఊరుతుంది. చూడండి ఫ్రెండ్స్, 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక మనము చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం జీలకర్ర ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకున్న వెంటనే 2 ఎండుమిర్చి ఇట్లా తుంచి వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మెంతం కూర ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఆ మెంతం కూర కొద్దిగా వేగినాక చూడండి వేగిపోతుంది, నూనె వేడిగా ఉన్నందుకు. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేసుకుందాము. ఈ ఉల్లిగడ్డలు బాగా వేగాలి నూనెలో. 2 నిమిషాలు పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఉల్లిగడ్డలు బాగా మగ్గాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని మగ్గించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇవి కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేద్దాము. పచ్చిమిర్చి కొద్దిగా వేగినాక టమాటాలు వేసుకుందాం ఫ్రెండ్స్ మనము. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయినాక మనం టమాటాలు వేసుకుందాము. కొంచెం కలర్ చేంజ్ కావాలి ఫ్రెండ్స్. ఇవి ఉల్లిగడ్డలు మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనము టమాటాలు వేసుకుందాము. కట్ చేసిన టమాటాలు, ఈ టమాటాలు కొద్దిగా మగ్గాల ఫ్రెండ్స్, ఒక్క 2 నిమిషాలు. ఇవి మగ్గినాక మనం దీంట్లో బీరకాయలు వేసుకుందాము. బీరకాయలన్నీ వేసుకున్నాక మసాలా వేద్దాము. ఒక 2 నిమిషాలు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు కూడా కొద్దిగా మగ్గినాయి. ఇంత మగ్గుతాయి చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బీరకాయలు వేసుకుందాము. కట్ చేసిన బీరకాయలు వేసుకొని కలుపుతున్నాము. ఇవి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనము ఉప్పు వేస్తున్నాము. ఉప్పు వేస్తున్నాను 2 స్పూన్లు. మాకు లావు ఉప్పు లేదండి, సన్న ఉప్పు వేస్తున్నాను. దీంట్లో లావు ఉప్పు వేస్తుంది. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. సగం స్పూన్ పసుపు వేసినాను. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసినాం కదా, చూసి వేసుకోండి కారము.
ఇప్పుడు 2 స్పూన్లు కొబ్బరి పొడి వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి పొడి వేసినాము. ఇప్పుడు 1 స్పూను అల్లం పేస్ట్ వేసినాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, బీరకాయ అప్పుడే మగ్గుతుంది. దీంట్లో అస్సలు వాటర్ అనేది పోయకండి, ఎందుకంటే బీరకాయలో నీళ్ళు ఊరుతాయి కాబట్టి మనము వాటర్ వేయకూడదు. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలిపాక మనము ఇప్పుడు మూత పెడదాము. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాలు పడుతుంది. 2 నిమిషాలకు ఒకసారి చూసుకుంటున్నాము, 5 నిమిషాలకు ఒకసారి. ఎందుకంటే దీన్ని నీళ్ళు వేయకుండా దీన్ని ఆ బీరకాయలు వచ్చే వాటర్తోనే మగ్గేయాలి కాబట్టి నీళ్ళు వేయలేదండి, మీరు నీళ్ళు వేయొద్దండి. 5 నిమిషాల తర్వాత చూద్దాము. మళ్ళీ 5 నిమిషాలు అయింది, చూద్దాము. చూడండి ఎన్ని నీళ్ళు ఊరాయి దీంట్లో. ఇలా కలుపుతూ ఉండాలి 5 నిమిషాలకు ఒకసారి. అట్లా 20 నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఇంకొక 5 నిమిషాలు చూద్దాము. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయింది, మళ్ళీ చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, బీరకాయ బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకుందాము. కొత్తిమీర కడిగి వేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను కడిగే పెట్టినాను. ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఫైనల్ అండి, ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించిన ఆయిల్ అంతా పైకి వస్తుంది. సో మనకు ఉడికినట్టు తెలుస్తుంది. ఇంకొక 5 నిమిషాలు ఫ్రెండ్స్, బీరకాయ కూర రెడీ అయిపోతుంది. ఈ బీరకాయ కూరని రొట్టెలకు కానీ చపాతీలకు కానీ అన్నంలోకి కానీ తినవచ్చు, బాగుంటుంది. బీరకాయ కూర అంటే రొట్టెనే ఫ్రెండ్స్, బాగా అనిపిస్తుంది. రొట్టెలో కలుపుకొని తింటే బాగుంటుంది. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.